హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఈరోజు ముచ్చట ఏంటంటే మా ఇంట్లో స్పెషల్ అయితే బ్రెడ్ హల్వా అండి. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే బ్రెడ్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. సమానంగా ఒక పీస్లోనైతే చిన్న చిన్న పీసెస్గా 4 కట్ చేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ అయితే. బ్రెడ్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి సో ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఒక కడాయిలోనైతే ఆయిల్ అయితే తీసుకున్నాను నేనైతే. సో ఒక్కొక్కటిగా అయితే అన్ని పీసెస్ అయితే వేసేసాను. సో ఫస్ట్ అయితే కొంచెము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. సో వచ్చేసాయి. సో ఈ విధంగానైతే రావాలి. ఇప్పుడైతే వీటిని అయితే పక్కకు తీసుకుంటున్నాను. సో బ్రెడ్ హల్వా చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. చాలా అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో పాలు, చక్కెర, బ్రెడ్ ఉంటే స్వీట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇవైతే పక్కన పెట్టేసుకుంటున్నాము. సో ఇలా డార్క్ బ్రౌన్ కలర్లోకి వస్తే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది, క్రిస్పీగా. సో మన బ్రెడ్ హల్వాకి అయితే బ్రెడ్ పీసెస్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాము. సో ఇదే విధంగా ఇంకా కొన్ని బ్రెడ్ పీసెస్ అయితే నేనైతే వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. సో కొంచెం అయితే ఫ్రై అయ్యాయి కదా, ఇంకొంచెం కలర్ అయితే చేంజ్ కావాలి. సో కలర్ కొంచెం చేంజ్ అయితేనే టేస్ట్ అన్నది బాగుంటుంది. సో నాకైతే బ్రెడ్ హల్వా తింటేనైతే సేమ్ గులాబ్ జామ్ టేస్ట్ లాగానే అనిపిస్తుంది. నాకైతే కొంచెం టేస్ట్ సేమ్ అనిపిస్తుంది. గులాబ్ జామును బ్రెడ్ హల్వా కొంచెం టేస్ట్ అయితే కొంచెం దగ్గర ఉంటా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా ఎప్పుడైనా తిన్నప్పుడు? సో గులాబ్ జామ్ అంటే రౌండ్ బాల్స్ వేయడము అదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా. సో దానికంటే ఇదైతే కొంచెం సింపుల్గా చేసేసుకోవచ్చు, అంతే ఏం లేదు. ఇప్పుడైతే చక్కెర ఆనగానికైతే నేనైతే షుగర్ అయితే తీసుకున్నాను. పాకము అట్లా ఏం లేదు, జస్ట్ షుగర్ కరిగిపోతే చాలు. సో కరిగింది. ఇప్పుడు నేనైతే ఇందులోనే బ్రెడ్ పీసెస్ ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, బ్రెడ్ పీసెస్ అయితే అన్నీ వేసేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగానైతే వేసుకుంటున్నాను. సో మంటనైతే సిమ్లో పెట్టుకోవాలి. వేసేసాను అంతా ఒకసారి అయితే కలుపుతున్నాను. షుగర్ సిరప్ అనేది బ్రెడ్ పీసెస్కి అయితే బాగా పట్టింది. సో మంచిగా కొంచెం బ్రెడ్ పీసెస్ కూడా ఉడుకుతున్నాయి. ఈ టైంలోనైతే ఇప్పుడైతే కొంచెం మనం కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలైతే ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్లోనైతే పోసేయాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వరకు అయితే తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలానైతే ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే నేనైతే కొంచెం టేస్ట్ కోసం అయితే కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే బ్రెడ్ హల్వా అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నట్టు, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తిన్న కొద్ది ఇంకా తినాలి అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. సో నేనైతే ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసాను, కొంచెం ఎక్కువనే వేసాను టేస్ట్ కోసం అని చెప్పేసి అయితే. సో ఇప్పుడైతే పాలైతే కొంచెం మసలడం అయితే స్టార్ట్ చేసింది. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది, మొత్తం దగ్గరికి రావాలన్నట్టు. వాటర్ అసలు ఎక్కడ కనిపించద్దు. మొత్తం బ్రెడ్ పీసెస్ అంతా షుగర్ సిరప్ని, పాలని మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. మొత్తం ఉడికి దగ్గరికి అయిపోతుంది. సో ఈ విధంగానైతే కావాలి. సో దగ్గరికి అయినా చూసారు కదా. ఇప్పుడు ఈ టైంలోనైతే నేనైతే జీడిపప్పు అయితే వేస్తున్నాను. సో నేను పచ్చి జీడిపప్పు వేస్తున్నాను, నెయ్యిలోనైతే ఏం ఫ్రై చేయలేదు. డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ వేసుకోవచ్చు, బాదము, కిస్మిస్, జీడిపప్పు అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గరనైతే బాదం అయితే అవైలబుల్గానైతే లేదు. సో ఉండే, కాకపోతే అయిపోయింది. ఇక ఓన్లీ జీడిపప్పు అయితే ఉంది. సో జీడిపప్పు కూడా టేస్ట్ బాగుంటుంది వేయడం వల్ల. సో జీడిపప్పు అయితే కొంచెం ఎక్కువనే వేసాను. సో అంత బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి. సో ఇప్పుడైతే ఇక మన బ్రెడ్ హల్వా అనేది అయితే రెడీ అయిపోయింది. సో సింపుల్గా ఉంది కదా, చూసేసారు కదా. నేనైతే కొంచెం ఎక్కువ మొత్తంలో చేశాను కాబట్టి నాకైతే టైం కొంచెం ఎక్కువ పట్టింది. సింపుల్గా ఒక 3-4 పీసెస్తోనైతే చేసుకుంటే ఈజీగా ఒక 5 మినిట్స్లోనైతే అయిపోతుంది. సింపుల్ మన గులాబ్ జామ్ లాగానే అనిపిస్తుంది, చాలా బాగుంటుంది.